ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా యువతని మోసం చేసిండో 18 తారీఖున కేటీఆర్ గారి నాయకత్వంలో సభ పెట్టడం జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు రైతులని మోసం చేసిండో, పదే పదే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని అబద్ధాలు చెప్పిండో, ఇవాళ అదే కాళేశ్వరము రేవంత్ రెడ్డి గారికి మెడకి చుట్టుకొని ఉరితాడుగా ఇలా అయిపోయిందో, ఇలా ఏ విధంగా ఇలా రైతుల ముంగట టోటల్గా యావత్ తెలంగాణ ప్రజల ముంగట ఇలా రేవంత్ రెడ్డి గారు పూర్తి అబద్ధాలు చెప్పిందనేది ఇలా నిజమైపోయిందో, ఇలా 1,00,000 క్యూసెక్ ఆఫ్ వాటర్ కలిసిపోతూ ఉంటే కనీసం ఎత్తుతలేడు అనేది చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఇలా ఎక్స్పోజ్ అయిపోయింది. అదేవిధంగా యువతకు వచ్చేసరికి పదే పదే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి అబద్ధాలు ఆడి దాన్ని నిజం చేయించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన, అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, ఈ భారతదేశ చరిత్రలోనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారే అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందులో 1,67,000 ఉద్యోగాల్ని కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే నింపుకున్నారు. మొన్న 60,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారివే ఇచ్చిన నోటిఫికేషన్ తెలుసు. ఇలా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ఇలా ప్రైవేట్ రంగాల్లో కూడా ఇలా బెంగళూరు కంటే ఎక్కువగా ఇలా 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కల్పించింది ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని పదే పదే ఇప్పటివరకు మేము చెప్పడం జరిగింది. కానీ దాని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇలా అంతా అర్థమైపోయింది. ఇలా యూత్ డిక్లరేషన్ అని అదే సరూర్ నగర్లో పెట్టి, ఆ సరూర్ నగర్లో ఏమని డిక్లేర్ చేసిరు వాళ్ళు ఆ రోజు? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం కూడా, ఇంకొక 6 నెలలు అయితే 3వ సంవత్సరం కూడా అయిపోతాయి. ఎక్కడవే నేను 2 లక్షల ఉద్యోగాలు? పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఎటువైనా మీ 2 లక్షల ఉద్యోగాలు ఇలా యువతకి మీరు మొత్తము ఆనాడు రెచ్చగొట్టి ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి, దిల్సుఖ్ నగర్లో ఉన్న ఎడ్యుకేషన్ హబ్స్కి ఆ రోజు పోయి పిల్లల్ని రాహుల్ గాంధీ గారు వచ్చి రెచ్చగొట్టిరు. ఆ రోజు రెచ్చగొట్టి పదే పదే చెప్పిండ్రు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాము, మీరు ఎటు పరిస్థితిలో 2 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడ పేరియాల? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా? దమ్ముందా? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మీరు చెప్తారా? అయ్యాలా యువతకి జవాబు చెప్పే దమ్ము మీకు ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా సరూర్ నగర్లో బరాబర్ ఇలా సేమ్ యూత్ మీటింగ్ ఎక్కడైతే వాళ్ళు పెట్టినరో అదే సరూర్ నగర్ స్టేడియంలో రేపు వేలాది మంది 18 తారీఖున వేలాది మంది పొద్దున 10 గంటలకి వేలాది మంది యువతతోని ఇలా సభ పెట్టబోతా ఉన్నాం. ఇది పార్టీలకి అతీతంగా ఇలా నిరుద్యోగులు ఎవరైతే మోసపోయినరో, ఇలా ఎవరికైతే ఇబ్బంది హామీలు ఇచ్చి మోసం చేసిండో, అన్ని ఉద్యోగాలు అనేది మోసం చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేసిండు, ఇలా ఇది అది లేకుండా ప్రతిదీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అదే సరూర్ నగర్లో రేపు మేము యూత్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. పార్టీలకి అతీతంగా 18 తారీఖున పొద్దున 10 గంటలకి సరూర్ నగర్ స్టేడియంకి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి. విద్యార్థులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కదిలి రావాలి. ఇవాళ మన బలమేందో, ఇవాళ ఏందో మనము చూపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్తిక్ గారు.
మా ద్వారా కౌశిక్ చెప్పినాక ఇంకేం మిగలలేదు కానీ ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు, ఎర్రోల సీను గారు, క్రిషాంక్ గారు, మాతో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా క్రిషాంకే కానీ మిగతా వాళ్ళు సాయే కానీ అందరికీ పేరు పైన అందరు నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తుంటారు, పాపం పండినప్పుడు ప్రకృతే కాలనాగై కరిచేస్తుందని మనకు చాలాసార్లు చెప్తుంటారు. మన జీవితంలో ఇది ఎప్పుడు చూసిండం, ఎందుకంటే మనం ఎవరం కూడా పాపాలన్నీ చేసిండం, మనని అబద్ధాలు ఆడిండం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మా పార్టీ పైన విషం చిమ్ముతూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలని మోసం చేస్తూ ఆనాడు గద్దెనెక్కిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడే మా సోదరులు కౌశిక్ గారు చెప్పినట్టు కాళేశ్వరం విషయంలో ఎంత విషం గక్కిండ్రు, ఎన్ని అబద్ధాలు ఆడినరు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దేనికి పనికిరాదని అబద్ధాలు చెప్తూ దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయినాక ఈరోజు కాలం అడ్డం తిరిగిన తర్వాత, కాలం లేకపోయిన పరిస్థితుల్లో, ఈరోజు కరువు ఎంటాడుతున్న సమయంలో కాళేశ్వరమే తెలంగాణకి శ్రీరామ రక్ష ఏ విధంగా అయితే మారిందో అదే పాపం పండడం అంటాం. ఈరోజు డిక్లరేషన్ల పేర్ల మీద కాంగ్రెస్ పార్టీ దగా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి. మొదటగా యూత్ డిక్లరేషన్ అని, తర్వాత ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లు, ఇవన్నిటి కూడా కూర్చి ఆ రోజు తుక్కుగూడల 6 గ్యారంటీ డిక్లరేషన్లు అని చెప్పి సోనియా గాంధీ గారిని కూడా తీసుకొచ్చి ఏకతాటిగా ఒక రియాలిటీ షో చూపించి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా 2.5 సంవత్సరాల యొక్క కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే చెప్తున్న పాపం పండింది. ఏ విధంగా అయితే కాళేశ్వరం మీద నిజం ప్రజలు తెలుసుకున్నారో అదేవిధంగా ప్రతి ఒక్క డిక్లరేషన్ పైన కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలన్న ఒక ప్రయత్నంతోనే మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ముందలు కదులుతుంది. మొదటి ప్రయత్నంగా సరూనగర్ ప్రాంగణంలో, సరూనగర్ స్టేడియంలో 18వ తారీఖు పొద్దున్న 10 గంటలకి యూత్ డిక్లరేషన్ ప్రతిఘటన సభగా మేము పెడుతున్న యూత్ డిక్లరేషన్ కాదు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి యూత్ డిక్లరేషన్ అని పేరుతో ఏదైతే యువతకు అబద్ధ హామీలు ఇచ్చిందో, జాబ్ క్యాలెండర్ అని, లేకపోతే 2 లక్షల ఉద్యోగాలని, స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్లని, ఇట్లా 20 హామీలు ఏదైతే యువతకి ఇచ్చి మోసం చేసిండ్రో ఆ యొక్క హామీలని యొక్క తెలంగాణ యువతకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ యువ సంగ్రామ సభ పేరుతో 18వ తారీఖు సరూనగర్ స్టేడియంలో ప్రాంగణంలో పొద్దున 10 గంటలకు సభ జరగబోతున్నది. తెలంగాణ వ్యాప్తంగా యువత అన్నటికి కూడా, విద్యార్థులందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా మేము అప్పీల్ చేస్తుంది ఏమనగా, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభనే కాదు. మనమందరం మోసపోయినాం, మనమందరం కూడా దెబ్బతిన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికి దెబ్బతిన్నాం. కాబట్టి మీరందరూ కూడా మాతో పాటు చేయికి చేయి కలిపి, గలానికి గలం కలిపి పెద్ద ఎత్తున ప్రాంగణానికి రావాలా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రానున్న 2 సంవత్సరాలన్నా కనీసం వీళ్ళు ఏమైనా జాబులు ఇస్తారో లేదా వాగ్దానాలు పూర్తి చేస్తారో ఆ ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తున్నాడు మా సీన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అనేక హామీలు ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు. 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి, ముఖ్యంగా ఎన్నికల ముందు యువతకు, నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిండ్రు. ఎన్నికల తర్వాత ఎడతెగని మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా యూత్ అంతా దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల పైచిలుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే